దేవుని స్తోత్రం. మీ బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనములో, మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించుటకు వచ్చిన వారిని లెక్కింపుము. దేవుడు అప్పుడప్పుడు లెక్కలు చూసుకుంటూ ఉంటాడు. లెక్కలు చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. లెక్క చెప్పొద్దా? సమస్తము సృష్టించిన సృష్టికర్త ఆయన, సమస్తం ఇచ్చిన సృష్టికర్త ఆయన, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయన, మనల్ని పోషిస్తున్నవాడు ఆయన. మనకి ఇవాళ ఏముందో అది ఆయన ద్వారానే మనకు కలుగుతుంది. ఆయనకు మనము లెక్క చెప్పొద్దా? మనం చెప్పటంలా, ఒకేసారి చెప్పుకుందాంలే లెక్క అనుకుంటున్నాం. ఎప్పుడు నువ్వు లెక్క చెప్పకపోతే ఇప్పుడు, లెక్కలు చూసుకోకపోతే ఇప్పుడు, దేవుడు ఒకరోజు మనల్ని లెక్క అడుగుతాడు. మనం అందరము ఆయన న్యాయపీఠం మీద ముందు నిలబడి ఈ దేహంతో జరిగించిన వాటన్నిటి విషయమై, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, దేవుని ముందు నిలబడి మనం లెక్కప్ప చెప్పవలసి ఉందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. అందుకనే డిఎల్ మూడి అనే భక్తుడు అన్నాడు, కీప్ షార్ట్ అకౌంట్స్ విత్ గాడ్. దేవునితో నీ లెక్కలు తక్కువ చేసుకో. ఇంకో విధంగా చెప్పాలంటే, ఎప్పటి లెక్కలు అప్పుడు ముగించేసుకో. మన దేవుడితో లెక్కలు సరిగా ఉండాలి. బెల్షజర్ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాడు. దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో, ఎంత కరుణ చూపిస్తున్నాడో, ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఏం పట్టించుకోవాలా. ఇంకా ఇంకా లెక్కలు మురిగిపోయినాయి. అతని న్యాయ తీర్పులాక ఆగలేక దేవుడు ఆ రాత్రికి రాత్రే లెక్కలు చేర్చేశాడంట. ఇక లేదయ్యా, గ్రేస్ పీరియడ్ అయిపోయింది, ఎక్స్ట్రా అవకాశాలన్నీ అయిపోయినవి, వీడు అంతకంతకే ముదిరిపోతున్నాడు. దేవాలయంలోకి వెళ్ళి దేవుని పరికరాలు కూడా తీసుకొచ్చి అపవిత్రపరుస్తున్నాడు, దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్నాడు, రాజ్యాన్ని అపవిత్రపరిచాడు, దేశ అధికారాన్ని దుర్యోగపరుచుకున్నాడు. మెనేటెకెల్ ఉఫారసేన్, నిన్ను లెక్క చూచి ముగించేస్తున్నాను. ఈ రోజుల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. ఇక్కడ ఒక సంగతి చూస్తున్నామండి. తర్వాత పాయింట్లోకి వెళ్తున్నాను. 3వ అధ్యాయంలో, నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చిదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకములకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను 2 దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనాను వారికి హాని చేయనుద్దేశించిన వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయను గనుక, ఎవడనైనను వారికి హాని చేయనుద్దేశించిన అలాగున వాడు చంపబడవలను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పడం ముగింపగానే ఏంటంటే, ఒక 1000 ఈ లెక్కలు, ఈ సంఖ్యలు మనం లెక్కలేసుకునే లెక్కలు కాదు. ఇవి మర్మముగా ఉంచబడినటువంటి విషయాలు. కానీ ఇది నిజమో, ఇది జరగబోయే దినములు వస్తున్నాయి. ఇవాళ క్రైస్తవులు భూలోకమందంతటా హింసించబడుతున్నారు. నిజ క్రైస్తవులు, బోళి అయిన క్రైస్తవత్వం ఒక పక్క విస్తరిస్తూ ఉండగా, అబద్ధ క్రైస్తవత్వము విస్తరిస్తూ ఉండగా, నిజ క్రైస్తవులు అన్నవారు అణిచివేయబడుతున్నారు, హతసాక్షులు అవుతున్నారు అన్న సంగతి మీకు తెలుసా? ఏంటంటే, మనం ఫ్రీగా ఉండాలి. మనకి ఎటువంటి అప్రెషన్ వద్దు, ఎటువంటి బలవంతం వద్దు, ఎవరు మనల్ని నొక్కకూడదు, మన జోలికే రాకూడదు. మనకి ఫ్రీగా ఉండే క్రైస్తవత్వం కావాలనుకుంటున్నాం. కానీ ఎంతమంది ప్రాణాలు సహితము లెక్క చేయకుండా ప్రభు నిమిత్తమై ఇంటి వారితో ద్వేషించబడి, సొంత వారితో వెలివేయబడి, అన్యులతో అపహసించబడి, అన్యాయాన్ని సహిస్తూ, శ్రమలు సహిస్తూ, గోడెపట్టలు కట్టుకున్నట్టుగా వారు పేదరికంలో ఉంటూ, దరిద్రతలో ఉంటూ, కష్టమైన నష్టమైన యేసు కొరకు జీవించాలని జీవించేవారు ఈ రోజులు కూడా ఉన్నారని తెలుసా? నేను నా ప్రభు కొరకు దేనికైనా సిద్ధమన్నవాడే నిజమైన క్రైస్తవుడు. ఈ భయంకరమైన అంచె దినాల్లో క్రైస్తవత్వానికి స్వేచ్ఛ లేదండి. చాలా దినాల్లో
చట్టాలు తెచ్చేస్తున్నారు. ఇలాంటి దినాలు రాకడ దినాలకు గుర్తులని ప్రభువు ముందే చెప్పాడు. కాబట్టి చివరి దినాల్లో దేవుడు ఒక అద్భుతం చేస్తాడట. ఒక 2 సాక్షుల్ని పంపిస్తాడు. టు మేక్ ఇట్ షార్ట్, 2 వచ్చి వాళ్ళు నోటుతోటి ఏం చేస్తారంట, వాళ్ళు ఎవడైనా హాని చేయని ఉద్దేశించిన ఎడలా నోటి నుండి అగ్ని బయలుదేరి వారి శత్రువుల్లో, రే ఏసైని గురించి చెప్పావా, చంపేస్తాడని అనుకో, ఉఫ్ అంటాడు. ఉఫ్ అంటాడు అనమాట చెప్పేవాడు. ఏమంటాడు అప్పుడాడు? కాలిపోయి అక్కడే పడిపోతాడు. నీకు ఎవడన్నా వస్తాడు అడ్డము? భలే ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుద్దా అని ఆశతో ఉంది. నేను బతుకున్నప్పుడు వస్తే బాగుండు అనిపిస్తుంది. నేను చెయ్యొద్దు కానీ ఎవరన్నా చేసే వాళ్ళని దేవుడు పంపించాలా. 2 సాక్షుల్ని. ప్రపంచంలో యేసు ప్రభువుకి ఎదురు తిరిగే వాళ్ళందరూ కాలి మాడి అయిపోతున్నారంట. అన్నప్పుడు ఎవరైనా యేసు ప్రభు జోలికి కానీ యేసు ప్రభు నామాన్ని ప్రకటించే వారి జోలికి కానీ వస్తారా? మరి అది ఎప్పుడో తెలియదు. మరి ఏంటండి, వాళ్ళు సువార్తను ప్రకటిస్తారు. అప్పుడు ఎదురొచ్చేవాడు ఆపేసినప్పుడు యేసే రక్షకుడని, ఆయన మన పాపముల కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడని, ఆయన యందు విశ్వాసం వచ్చిన వాడికి నిత్య జీవం ఉందని, ఇంతవరకు వినని వారు, విని హృదయాలు కఠినపరుచుకున్న వారు వినినట్లుగా మరొక అవకాశాన్ని కలుగజేయడానికి 1200 ఒక లిమిటెడ్ పీరియడ్ దేవుడు ఇస్తాడట. అప్పుడు ఆ ప్రవక్తలు ఇంకేం చేస్తాడో చూడండి. వారిద్దరూ, వారు తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారం కలిగింది. వాడు ఏది కావాలంటే చేస్తారు. ఆకాశం వర్షం కురవద్దంటే ఆగిపోద్ది, వర్షం కురవమంటే కురుస్తుంది. ఎస్, వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు ఆనాడు ప్రవక్తలకు ఇచ్చిన అధికారాన్ని అంచెదినాల్లో ఇస్తాడట ఒకసారి తన శక్తిని చూపించడానికి. ఇక ఎక్కడ లోకమంతా సైలెంట్ అయిపోద్ది. వీళ్ళకి చాలా కష్టమై ఎవడు సువార్తకు ఆటకం లేదండి. ప్రతి ఒక్కడికి సువార్త అందబడే అవకాశం అంచెదినాల్లో వారికి ఇవ్వబోతున్నాడు. 7వ వచనం చూడండి, 11:7. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే, వారి పని ముగించిన వెంటనే, అంటే అందరికీ సువార్త సాక్ష్యము వినబడిన తరువాత, అందరూ యేసుక్రీస్తుని గురించి ఒక్కసారైనా వినక ముందు యేసు ప్రభు రాడు. సకల జనులకు సువార్త ప్రకటించబడే వరకు ఆయన రాకడ ఆలస్యమో అవుతుంది. కాబట్టి అదే ఎంత సోషల్ మీడియా వచ్చినా కూడా చేతిలోనే సువార్త విన్నా కూడా విననోళ్ళు ఉన్నారండి. ఇప్పుడు చూడనోళ్ళు ఉన్నారు, తెలియనోళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రపంచమంతా ఈ లేటెస్ట్ న్యూస్, ఒక 2 వచ్చారంట, ఏంటేంటో జరుగుతుందని ఒక ఊర్లో జరిగితే, ఇవాళ ఏదైనా ఒక ఊర్లో జరిగితే ఏమవుతుంది చెప్పండి? ఒక ఊర్లో జరిగితే ఆ ఊరోళ్ళకి తెలుస్తుందా? ఇంతకు ముందులాగా ప్రపంచమంతా తెలుస్తుంది. అందరికీ సువార్త అందిన తరువాత ఏం జరుగుతుందో చూడండి. 7వ వచనం. అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి, అయ్యో, క్రూర మృగం సాతాను అగాధములు అంతవరకు బంధించాడు దేవుడు అన్నమాట, ఆపాడు. కానీ అయిపోయింది సువార్త చెప్పే పని కాబట్టి వదిలేస్తే అది వచ్చి వారిద్దరి మీద యుద్ధం చేసి ఇద్దరిని ఏం చేస్తుంది? చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? మరి భలే ఉంది భలే ఉంది అనుకునేవాడు, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు అనగానే ఏమైపోతారండి? అందరూ ఏం సెట్ అవుతారు? అరే ఇంగ్లీషు తెలుగు రాదు, తమిళ్ వచ్చు అంటారు, ఏమి రాదు అంటారు. అప్సెట్ అయిపోరా? ఇద్దరిని చంపేస్తే వారి శవములు ఆ మహాపట్టణ సంతలో అక్కడ పడున్నాయి శవాలు. ఇంతకాలం అంటే ఖడ్గజోళలు వచ్చాయి, తెగుళ్ళు పుట్టించారు, ఎవ్వడూ వారి ఎదురుగుండా నిలబడలేకపోయారు. యేసుని గురించి ధైర్యంగా సువార్తను ప్రకటించారు, సాక్ష్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు అపవాది చేతుల్లో చిత్తుగా ఓడిపోయి చచ్చి పడి ఉన్నారు. టీవీ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి. ఏంటండి, ఎక్కడన్నా ఏదైనా జరిగిందంటే చూడండి ఎన్ని వస్తాయో. యాంటీనాలు తిప్పుతారు. ఏంటండి, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే చూడండి, ఒక 20-30 మైకులు పెట్టేస్తారు ఎదురుకుండా. ప్రతి వాడు తీసేస్తుంటాడు ఒక సీన్ని. ఒక చచ్చినా, ఎవరన్నా చచ్చినా, ఏదన్నా ఒకటి జరిగినా. ఇది చాలా ప్రపంచ వార్త. అది ఇంటర్నేషనల్ ఛానల్స్ అన్నీ వచ్చేసాయి.
BBC వచ్చేసింది, CNN వచ్చేసింది, అందరూ వచ్చేస్తారు. ఈ శవాలను చూపిస్తారు. చూడండి వానికి ఓకే ఓకే, అది ప్రభు సులువ, అది కొంచెం ప్రభు సులువని చివరిలో పెట్టుకుంటాను నేను. ఓకే, 9వ వచనం. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర ఏమన్నా అర్థమైందా? నేను చెప్పాలా మళ్ళీ? అర్థం కాలేదు, చదువుతుంటే అర్థం కాలే బైబిల్. మరియు ప్రజలను వంశములను ఆయా భాషలు మాట్లాడు వారు జనములను సంబంధించిన వారందరూ, అంటే తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళపోళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, ఉర్దూ వాళ్ళు, జపనీస్, చైనీస్, ఏంటంటే అమెరికన్స్, ఆస్ట్రేలియన్స్, ఆఫ్రికన్స్, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ 3 దినములున్నర ఆ శవాలను చూస్తూనే ఉంటారు. సమాధి అయిన ఎవరు మా దేవుడు లేపుతాడని కొంతమంది విశ్వాసులు ఉంటారు కదా, అది సమాధి చేద్దంటుంటారు. వీళ్ళందరూ చూస్తుంటారు. ప్రపంచం అంతటికీ న్యూస్ ఆఫ్ ద టౌన్ కాదు, న్యూస్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తముగా 2 సాక్షులు వచ్చారంట. యేసుని గురించి సాక్ష్యం ఇస్తున్నారంట, అద్భుతాలు చేశారంట, ఆశ్చర్యాలు చేశారంట. క్రూర మృగమైన దుష్టుడైన అపవాది శక్తుల ముందు వాళ్ళు ఓడిపోయారంట, చచ్చిపోయారంట. అదిగో వారి శవములు అని ప్రపంచం అంతా చూస్తుండగా, ఎప్పుడండి టీవీ కనిపెట్టింది? 1960 50 టీవీ కనిపెట్టింది ఇప్పుడిప్పుడేనండి, 1900వ శతాబ్దంలోనే. కానీ ప్రకటన గ్రంథంలో టీవీల గురించి ముందే రాసి ఉంది. ఇక్కడ 3.5 దినములు ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు భాషల వారు అక్కడ ఆ యెరూషలేం పట్టణంలో చనిపోయిన వాళ్ళని చూస్తున్నారు. అంటే ఎలా చూస్తున్నారు? టీవీలో చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ప్రపంచంలో ఇప్పుడు అన్నీ మనకు తెలుస్తున్నాయి కదండి. ఎక్కడేది జరిగినా ఇక్కడ కూర్చొని మనం చూడగలుగుతున్నాం కదా. ఇది యేసు ప్రభు ఎందుకు ఏర్పాటు చేశాడు అనుకుంటున్నారు? ఈ అంచె దినాలలో ఆయన రాకడ గురించిన సువార్త ప్రపంచవ్యాప్తముగా ప్రకటించబడాలని. బైబిల్ ఎప్పుడు పాత పుస్తకం అనుకోకండి. ఇక్కడ ప్రతిమ మాట్లాడుతుంది అని ఉంది ఇంకొక చోట. ప్రతిమ అంటే బొమ్మ మాట్లాడుతుందంట. బొమ్మ ఎట్టా మాట్లాడద్ది? మీ కంప్యూటర్ మాట్లాడద్దా లేదా? ఎప్పుడో రాసిపెట్టుండు బైబిల్లో. ప్రతిభలు మాట్లాడతాయి, ఇన్స్ట్రుమెంట్స్, పరికరాలు మాట్లాడతాయి. ఇవన్నీ చూడండి. ప్రభు రాకడ గుర్తులు ప్రకటన గ్రంథంలో ప్రభు రాకడ గురించి వివరంగా రాయబడింది. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసి పెట్టాడు. ఎందుకంటే కరెక్ట్గా ఏ రోజు వస్తాడో ఎవరికి చెప్పాడు, కుమారుడు కూడా తెలియదు. ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తాడు. లేకపోతే అనవసరమైన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారు. అప్పటికప్పుడు మారు మనసు పొందేసి అంటే గబగబా యేసయ్య నాయన పాపిని క్షమించుకో అని పరలోకం పోతా అన్నాడు ఒక ఆయన. అట్లాంటి లాస్ట్ మినిట్లో సిలువ మీద దొంగ నన్ను జ్ఞాపకం చేసుకుంటే పరలోకం తీసుకెళ్ళాడు కదా. అందుకని ప్రభు వచ్చేటప్పుడు తో అని బోరాల శబ్దం వినపడు, యేసయ్య పాపిని రక్షించుకో నేను అంటానండి. యేసయ్యను తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడే సినిమాలు మానేయటం ఎందుకు, ఇప్పుడే సిగరెట్లు మానేయటం ఎందుకు, ఇప్పుడే యేసయ్య అని చర్చలో కూర్చోవటం ఎందుకు? అలా కుదరదండి, ఆటోమేటిక్గా కుదరదు. నీవు సిద్ధపడి ఉన్నవారు కనురెప్పపాటులో ఎత్తబడతారు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ ప్రవచనాలు ఎప్పుడు ఎలా నెరవేరుతాయో అన్నది తెలియదు. కానీ ఖచ్చితంగా ఆయన మాట నెరవేరే సమయాల్లో సూచనలు, గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి. అందరూ చూస్తున్నారట. మళ్ళొక్కసారి 8వ వచనంకి వద్దామండి. వారి శవములు ఆ పట్టణములో సంత వీధుల్లో పడినను, వారికి ఉపమాన రీతిగా సొదొమ గొమొర అని ఐగుప్తని పేరు. అచ్చట వారి ప్రభువును కూడా సిలువ వేసిరి. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు కూడా వీడియో కెమెరాలు ఉండుంటే, షూటింగ్ తీసుంటే, లైవ్ ఇచ్చుంటే ఆ రోజే ప్రపంచం మారుండేదండి. కానీ దేవుడు అది గుప్తంగా ఉంచాడు. ఒక సూచక క్రియగా, ఒక గమ్మత్తుగా, జిమ్మిక్తుగా రక్షణ కాదండి. రక్షణ అనేది ఇట్ ఈస్ ట్రూ.
ఒక మనిషి తను ఒక వింత చూసి మారటం వేరు, నిజంగా పశ్చాత్తాపంతో మారటం వేరు. కానీ యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ప్రపంచం మౌనమైపోయింది, ఎవ్వరూ రాలేదు చూడటానికి. ఆ బండలు మీకు ఒక అధ్యాయం ఒక సువార్తలు రాయబడింది. ఆకాశం కళ్ళు మూసుకుందంట చూడలేక, సృష్టికర్త మరణాన్ని. చీకటి గమ్మింది, మేఘము చీకటి గమ్మింది, మధ్యాహ్నం చీకటి గమ్మింది, భూకంపం కలిగింది, రాళ్ళు అదిరిపోయాయి ఆయన మరణాన్ని చూడలేక. ఇదిగో సమాప్తమైనది, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నప్పుడు సృష్టి అంతా కూడా అఘోరించింది, సృష్టి అంతా కూడా కదిలిపోయింది. కఠిన హృదయులైన మనుషుల హృదయాలు మాత్రం కదలలేదండి. ప్రభు రాకడ సమయంలో సృష్టి అదరటం కాదు, ప్రతి వ్యక్తి భయముతో వణకుతో, క్రీస్తును ఎరగని వారు, క్రీస్తును అంగీకరించిన వారు, క్రీస్తును నమ్మని వారు, క్రీస్తును తృణీకరించిన వారు భయంకరమైన దేవుని కోపానికి గురయ్యే రోజు రాబోతుంది. అలాగే క్రీస్తును నమ్మిన వారు, ఆయన కొరకు శ్రమను అనుభవించిన వారు, ఆయనకు రాకడ కొరకు సిద్ధపడిన వారు ఆర్భాటంతో ఆనందంతో పొంగి పొర్లే సమయం, ఆకాశంలోనికి ఎత్తబడే సమయం ఆసన్నమైంది. పరలోకానికి ఆరోహణం అవుతున్నారు. అందరికీ భయం వేస్తుంది. అందరి చూపు అక్కడే ఉంది. అందరూ అదే తీక్షణంగా చూస్తున్నారు. 13వ వచనం, ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగెను. పట్టణములోని 10వ భాగము గొప్ప మార్పు. యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఏం జరిగిందో అలాంటి అద్భుతాలు జరిగింది. అందరూ గందరగోళంగా ఉన్నారు. 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దము పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యములు, మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఏమైందట ఆ సమయంలో? ఈ లోక రాజ్యము, పరలోక రాజ్యము, మన క్రీస్తు రాజ్యం అయిపోయింది. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి, భూలోక రాజ్యము, పరలోక రాజ్యము. ఇక ఒకటే ఉంటుంది. ఏంటది? ఈ లోకంలో యేసును నమ్మిన వారు పరలోక వారసులు అవుతారు. పరలోకంలో ఉన్న మనకు ముందు మరణించిన పరలోక రాజ్యము, ఈ లోక రాజ్యము యుగయుగముల వరకు క్రీస్తు రాజ్యముగా మార్చబడుతుంది. ఆలోచించేయండి. అంటే భూమి మీద ఉన్న విశ్వాసులందరూ పరలోక రాజ్య వారసులం అవుతాం. అంటే అందరిట చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ పైకి వెళ్తున్నారు. పైనుండి ప్రకటన గ్రంథం 1:7 చదవండి. ఇదిగో మేఘారూఢుడై ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచును, ఆయన్ని పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి, అయ్యో యేసు ప్రభుని గురించి అందరూ చెప్పారే, వినలేదే. అందరూ ఇట్లా చూసిన వాళ్ళు పైకి తలెత్తి అటు చూస్తున్నారండి, వాళ్ళు ఎటు పోతున్నారు అని. వాళ్ళు ఆకాశంలోనికి ఆరోహణం అవ్వటము, ఆకాశం నుండి ప్రభు బయటికి రావటము అన్నీ కూడా ఒకేసారి భూజనులు అందరూ చూస్తున్నారంటే అర్థం ఏంటి? మరి ఈ సీన్ చూస్తున్నారు వాళ్ళు. ఆయన రాకడ గురించి ఎదురు చూస్తలా. వాడి పని వాడు చేసుకుంటున్నాడు. లోకంలో యేసు వైపు చూసేవాడు ఎంతమంది ఉన్నారు? పోయిన వారం యేసు వైపు చూచుచున్నాము ప్రభు నీ కొరకని యేసు వైపు చూడండి అంటే, మళ్ళీ వీడియో మేము ప్లే చేసి చూస్తే ఎంతసేపు పైకి చూడమన్నా కూడా కొంతమంది టైం చూసుకుంటున్నారు, కొంతమంది పక్కన చూసుకుంటున్నారు. ఏంటండి యేసు మన చూపు ఎప్పుడు ఈ దేని మీదనో ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ చూపు లోక జనులు, భూజనులు అందరి చూపు ఎట్టిపోయింది? పైకి ఆరోహణం అవుతున్న సాక్షుల మీదకి వెళ్ళింది. అప్పుడు ఆ మేఘాలలో ప్రభు రాకడ కనబడింది. భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటూ అప్పుడు ఏడుస్తారంట, అప్పుడు ప్రలాపిస్తారు. అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనమో లేదండి. ఈ ప్రకటన గ్రంథం అంతా ఇవి వరుస క్రమంగా పెట్టలేదు దేవుడు. ఏ సంభవం తర్వాత ఏ సంభవం జరుగుద్దని మనకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ నెరవేరే సమయంలోనికి మనం వచ్చున్నాం. ఈ అంచె దినాల్లో మనం ఉండున్నాం. మనకి ఎన్ని అర్థం కాకపోయినా పర్వాలేదు, మనకి ఏమి తెలియకపోయినా పర్వాలేదు, వీటి మర్మాలు, వీటి గొప్ప విషయాలు మనం తెలుసుకోకపోయినా పర్వాలేదు.
మనకు ఒక్కటి మాత్రం నా ఆశ ఏంటంటే, నాకు ఆయన ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఏమేమి అద్భుతాలు జరుగుతాయో, ఏమేమి కార్యాలు జరుగుతాయో, ఎలా ఉంటుందో అనే దానికంటే ఆయన ఎప్పుడు వచ్చినా నేను సిద్ధంగా ఉండాలి. ఒకటేనండి, ఎప్పుడు వస్తాడో యేసుప్రభు నాకు తెలియదు, ప్రకటన గ్రంథం అంతా నాకు తెలియదు, ఈ సూచనలు గుర్తులన్నీ నేను ఆధారంగా నేను తీసుకొని అక్కర్లేదు. నా యేసయ్య వస్తాడు, ఆయన నమ్మిన నన్ను ఆయన రాజ్య వారసుడిగా చేస్తాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్న వాళ్ళు అల్లే చెప్పండి. నా ప్రభు తిరిగి వస్తాడు, నా కోసమే వస్తాడు. ఎందుకంటే ఆయన కలువరి సిలువలో తన ప్రాణాన్ని ఎవరి కోసం ఇచ్చాడు? నా కోసమే ఇచ్చాడు. నా కోసం వచ్చి తన రక్తాన్ని చెందించిన ప్రభు తన రక్తంలో కడిగిన నన్ను తనతో ఉండటానికి నిరంతరము ఉండడానికి నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తాడు. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. మనం ఈ లోకంలో జీవించే జీవితంలో సుఖమున్నా పర్వాలేదు, తలగా ఉన్నా పర్వాలేదు, తోకగా ఉన్నా పర్వాలేదు, గొప్పవారమైన పర్వాలేదు, దరిద్రులమైన పర్వాలేదు. దరిద్రుడైన లాజరు పరలోకానికి వెళ్ళాడు, ధనవంతుడైన అబ్రహాము పరలోకానికి వెళ్ళాడు. దరిద్రత లాభం ఇది కాదు ముఖ్యమండి. అన్నీ తెలిసిన ఆరాధించిన రాజైన దావీదు దేవుని రాజ్య వారసుడు అవ్వగలిగాడు. ఏమీ లేని వారు ఆ దావీదు రాజ్యంలో ఒక ఉరియా, ఒక సైనికుడుగా ఉన్న సామాన్యుడు దేవుని రాజ్యానికి వెళ్ళగలిగాడు. కారణం వారి హృదయాలను దేవుని ముందు సరిగా ఉంచుకోగలిగారు. ఈరోజు నీ హృదయం దేవునితో సరిగా ఉందా? ఈరోజు ప్రభు వస్తే మనం ఎత్తబడు సంఘంలో ఉండాలంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా ఉండాలి. కనుక మీరు ఒక్కొక్కరు లేచి నిలబడండి. ఒక్క చిన్న ప్రార్థన మీ హృదయంలో చేయండి. నీ వస్తానండా వస్తావయ్యా, నీ రాకడ గుర్తులు చూస్తున్నామయ్యా. నీవు చివరి అవకాశానిగా ఈ లోకానికి ఒక అద్భుతం జరిగిస్తావని, నీ ఇద్దరు సాక్షులు ఈ లోకంలో హతసాక్షులు అవ్వడానికి రప్పిస్తున్నావని, ఇద్దరే కాదు కొన్ని వేల మంది ఇప్పటికే ప్రాణాలకు తెగించి పరిశుద్ధాత్మ కార్యాలు ప్రపంచంలో నెరవేర్చడానికి ప్రపంచపు నలుమూలల్లో నీవు ఏర్పరచుకుంటున్నావయ్యా. నిజమే, వారిలో అనేకులు అపవాది చేతులలో చిక్కుకొనబడిన వారిగా, హాని చేయబడిన వారిగా హతసాక్షులవుతున్నప్పటికీ చనిపోయిన మమ్మల్ని తిరిగి లేపగలిగిన, పరలోకము నుండి నీ ఆత్మను పంపగలిగిన శక్తి కలిగిన దేవుడిగా నీవు ఉన్నావన్నది మేము నమ్ముతున్నామయ్యా. మేఘాలలో రానయున్న నీ వైపు చూచుటకు, నీ రాకడ కొరకు ఎదురు చూచుటకు మాకు సహాయం చేయము. నన్ను సిద్ధపరచు నాయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా. నా మురికి నుండి, నా అపవిత్రత నుండి, నా లోకములో ఉన్న లోక మాలిన్యము నుండి నన్ను శుద్ధి చేసేయా అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం నోరు తెరవండి. ఇంతసేపు విన్న వాక్యం మీ హృదయంలో దిగనివ్వండి. యేసయ్య వస్తున్నాడు, త్వరగా వస్తానంటున్నాడు. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతంతో వస్తానంటున్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. ఆయన రాజ్య వారసులవుట కొరకు ఎదురు చూద్దాం. భూమి మీద ఉన్న వాటి మీద మన మనసు పెట్టుకోక పైనున్న వాటి కొరకు ఆశిద్దాం. ప్రభువా, నీ సాక్షులుగా ఈ అంచెదినాల్లో మేము నివసించడానికి కష్టమైన, శ్రమైన, మరణమైన నిన్ను బొంకువారిగా, నిన్ను ఎరగమని బొంకువారిగా కాక నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయము. ఈ అంచెదినములలో ఆ ఇద్దరి సాక్షుల మీద ఉన్న ఆత్మను నీ రక్తములో కడగబడిన నీ సేవకులమని చెప్పుకుంటున్నా, నీ బిడ్డలమని చెప్పుతున్నా మాకు అనుగ్రహించుము నాయన. నీ నామంలో అద్భుతాలు జరుగుతాయని మేము నమ్ముటకు, ఈ లోకానికి చూపించటకు సహాయం చేయము. రోగులను స్వస్థపరిచే దేవుడవు, పాపులను క్షమించే దేవుడవు, మనుషులకు అసాధ్యమైన కార్యాలు చేసే దేవుడు అని ఈ అంచెదినములలో నెరవేరుస్తున్నందుకై వందనములయ్యా. మా జీవితాల్లో నువ్వు చేసిన అద్భుతముల కొరకై వందనములయ్యా.
ఈ సంఘంలో నీవు జరిగిస్తున్న అద్భుతముల కొరకై వందనములయ్యా. నీ నామములో ప్రపంచ వ్యాప్తముగా పరిశుద్ధాత్మ కార్యములను ఈ అంచెతరములను జరిగించుచున్నందుకై వందనములు నాయన. ఇంకా హృదయం కఠినం చేసుకుంటున్న వారిని చూడయ్యా. ఇంత జరిగినా ఇంకా యేసయ్యను నమ్మని వారి మనోనేత్రాలు తెరవయ్యా. ఈ ఆవరణలో ఉన్న వారిని చూడయ్యా. చిన్నప్పటి నుంచి వాక్యం వింటూ యేసుకు తమ హృదయంలో చోటివని వారు ఉంటే ఈ సమయంలో వారి హృదయాలు తెరువునైనా. లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడయ్యా. వారి అంతరంగాల్లోనికి నీ ఆత్మను కుమ్మరించుము. నీ రాజ్యం వారసులవుటకు నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచము నాయన. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు. నీవిస్తున్న అవకాశాలు దుర్వినియోగపరచుకోక మా లెక్కలు సరిచేసుకోవడానికి, నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. వధువు సంఘములో చేర్చబడిన వారిగా యుగ యుగములు తరతరములు నీ రాజ్యములో నివసించే వారిగా ఉండుటకు మాకందరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు